మీలో ఎంతమందికి చప్పటి చేపలు తెలుసు? దీన్ని ఇనుపుల చేపలు కూడా అని అంటామండి. మా కోనసీమలో స్పెషల్. చాలా ఈజీ. ఈరోజు నా స్టైల్లో చప్పటి చేపలు అండ్ శనగపప్పు ఇగురు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం వెడల్పాటి దాకా పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ మాడకుండా ఉంటాయి, త్వరగా మగ్గిపోతాయి కూడా. వేసి ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే శనగపప్పుని ఉడకబెట్టుకుని వేసుకోవాలి. 80% కుక్ అయిన శనగపప్పుని వేసి కొంచెం వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసి వేగిన తర్వాత చప్పటి చేపలని శుభ్రంగా క్లీన్ చేసుకుని వేసుకోవాలండి. ఇవేం లేదు, కట్టి చేపల్ని స్మోకీ ఫ్లేవర్ వచ్చేలా కాలుస్తారు. ఇవి ఎండు చేపల్లా గట్టిగా ఉండవు, మెత్తగా ఉంటాయి. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. చేపలు కూడా మగ్గిపోయిన తర్వాత అందులోనే కారం, ఉప్పు, గరం మసాలా వేసి అందులోనే కొంచెం వాటర్ వేసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని మేమైతే ఇనుపుల చేపలను కూడా అంటామండి. నాకైతే భలే ఇష్టం. మన కర్రీ రెడీ